Hi, good evening. Today topic is Zoology second year intermediate సైనోవియల్ కీలు నిర్మాణం. సైనోవియల్ కీలు నిర్మాణం దీనిని కప్పుతూ రెండు పొరలతో సైనోవియల్ గుళిక ఉంటుంది. ఈ గుళిక అనేది వెలుపలి పొర ఎలా ఉంటుందంటే క్రమరహిత సాంద్ర తంతుయుత సంయోజక కణజాలంతో ఏర్పడుతుంది. దీనివల్ల ఎక్కువ కొల్లాజన్ తంతువులతో ఉండును. వెలుపల పొర ఎలా ఉండిద్దంట, ఎక్కువగా కొల్లాజన్ తంతువులతో ఉండును. అసలుకి ఈ కొల్లాజన్ తంతువుల పొర రెండు పర్యాస్థికలను కలుపుతూ కీళ్ళు సాగే గుణం నిరోధించి స్థానభ్రంశం చెందకుండా నిరోధించిద్దంట. కొల్లాజన్ తంతువుల పొర ఏ విధంగా హెల్ప్ చేస్తుందంటే రెండు పర్యాస్థికలను కలుపుతూ కీళ్ళ సాగే గుణం లేకుండా, ఇప్పుడు కీళ్ళు అనేది సాగకూడదు కదా, సాగకుండా తర్వాత సాగే గుణం నిరోధించి స్థానభ్రంశం అంటే దాని స్థానాన్ని మార్చుకోకుండా చేయడానికి కొల్లాజన్ తంతువుల పొర ఉపయోగపడింది. అదేవిధంగా ఈ కొల్లాజన్ తంతువుల పొర తంతువులు అనేవి కట్టలుగా కలిసి ఉంటాయంట. ఈ కట్టలుగా ఉన్న వాటిని ఏమంటారంటే బంధకాలు అంటారు. ఓకేనా. నెక్స్ట్ లోపలి పొర. ఇప్పుడు ఈ సైనోవియల్ కీలు నిర్మాణంలో గుళిక ఉండేది కదా, ఆ గుళిక లోపల పొర ఏరియేలార్ కణజాలంతో ఏర్పడిద్దంట. ఈ గుళిక ఎలా ఏర్పడిద్ది? ఏరియేలార్ కణజాలంతో ఏర్పడిద్ది. ఈ ఏరియేలార్ కణజాలం అనేది ఏం చేసిద్దంటే సైనోవియల్ ద్రవాన్ని స్రవిస్తుందంట. సైనోవియల్ ద్రవాన్ని ఏరియోలార్ అనే కణజాలం స్రవిస్తుంది. ఇందులో ఇంకేమేమి ఉంటాయి? లోపల పొరలో హైలూరోనిక్ ఆమ్లం ఉంటుంది, భక్షక కణాలు ఉంటాయి. హైలూరోనిక్ ఆమ్లము, భక్షక కణాలు ఉంటాయి. ఓకేనా. సైనోవియల్ కీలు 6 రకాలు: బంతిగిన్నె కీలు, మడతబందు కీలు, బొంగరపు కీలు, జారెడ్ కీలు, కాండిలాయిడ్ కీలు, శాండిల్ కీలు. ఇప్పుడు బంతిగిన్నె కీలు అంటే ఏంటంటే తొడ ఎముక లేకపోతే మన భుజం ఉంటుంది కదా, ఇవి తొడ ఎముక కాలు తిప్పడానికి కానీ మన భుజం దగ్గర ఉన్న చెయ్యిని రౌండ్ చేయటానికి కానీ ఇది ఉపయోగపడుద్ది. నెక్స్ట్ మడతబందు కీలు. ఇప్పుడు మన మోచెయ్యి మోకాలు మనం మడుస్తాం, ముందుకి వెనక్కి మడుచుకుంటాం, అది కూడా మడతబందు కీలు. అలాగే బొంగరపు కీలు ఉండేది కదా, ఈ బొంగరపు కీలు శీర్షధరం అక్షక సేరిక మధ్య ఉండే కీలు అంట. అంటే ఇప్పుడు మనం తల చుట్టూ తిప్పుతాం, ఎక్సర్సైజ్ కూడా చేస్తాం, అలా చేస్తున్నాం అంటే ఏ కీలు ఉన్నట్టు? బొంగరపు కీలు ఉన్నట్టు. అలాగే జారుడు కీలు అంటారు. అంతర మణిబంధు కీళ్ళు, అంతర చీలమండ కీళ్ళు. ఇప్పుడు మన చెయ్యి అరచేతిలో ఉన్న వేళ్ళు సాఫ్ట్ నేచర్తో ఉంటాయి, అలాగే మన అరికాళ్ళు సాఫ్ట్ నేచర్తో ఉంటాయి. ఏదైనా జారిపోతుంది, ఓకేనా, దాన్ని జారుడు కీలు అంటారు. నెక్స్ట్ కాండిలాయిడ్ కీలు అంటారు. ఇది మణిబంధం కరణాభాస్తి మధ్య ఉండే కీలు అంట. శీర్షధనం